నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్ని. ఈరోజు కిన్ని పాప బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. సో బర్త్డేకి అంత వీడియోస్ ఏం తీయలేదు, ఫుల్ హడావడ అయింది నైట్. కానీ గిఫ్ట్లన్నీ అన్బాక్సింగ్ చేసేది వీడియో ఇద్దామని అనుకున్నా. ఇంకా ఫస్ట్ మ్యాక్సిమం బర్త్డేస్కి టెడ్డీ వేర్లు, డ్రెస్లు ఉంటాయి, లైక్ అన్న అలాంటివి ఉంటాయి. మ్యారేజ్కి ఏమో రాధాకృష్ణుల బొమ్మలు ఇవే ఉంటాయి మ్యాక్సిమం. మీరు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. మ్యాక్సిమం టెడ్డీ బేర్స్, డ్రెస్సెస్ ఎక్కువ వచ్చినాయి మా దాంట్లో కూడా. ఫస్ట్ వన్ అయితే ఇది డ్రెస్ చాలా బాగా వచ్చింది. అసలు ఇంత ఫస్ట్ ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేయడంలో భలే సరదా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే తర్వాత అవి చదవడం కూడా పెద్ద టాస్కే. మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇదైతే కిన్ని పాప డ్రెస్, ఇది 3 yearsకి వచ్చేటట్టుంది ఇప్పుడు కాకుండా. అంత మంచిగా ఉంది అనమాట. దీని మీద డెఫినెట్గా ఫోటోషూట్ చేయాలని నిన్ను ఉన్నప్పుడే ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్ను పడుకోండు, ఎందుకులే డిస్టర్బెన్స్ లే అని నేను ఫటాఫట నైట్ ఓపెన్ చేసిన అనమాట. చాలా టైం పట్టింది, దగ్గర ½ an hour ఏమో పట్టింది ఓపెన్ చేసి క్లీన్ చేసి చదివేసరికి. ఇదేదో గిఫ్ట్ మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఈ ప్యాకింగ్ కవర్లో నేను దాచిపెట్టాను అనమాట. తర్వాత మా ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇద్దానికి ఉపయోగపడుతుందని మళ్ళీ బయటికి పోయి కొనుక్కొచ్చే అంత క్యాపబిలిటీ మనకు లేదు కదా బయటకు వెళ్ళడానికి. ఇదైతే మొత్తం డిన్ను కోసం ఉపయోగపడేటట్టుంది. ఇది మ్యాజిక్ స్లేట్, మొత్తం స్కెచెస్ అవి ఇచ్చారనమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది. కిన్ని పాప కంటే డిన్నుకు బాగా ఉపయోగపడుతుంది. నా చిన్నప్పుడు ఇలాంటి స్లేట్ కొనుక్కోవడానికి ఎంత ట్రై చేసినా కానీ ఎక్కడ దొరకలేదు. అప్పుడు లేదు కదా ఆన్లైన్ సిస్టమ్, ఎక్కడో ఆ షాప్లలో మనం వెళ్ళి కొనుక్కోలేము. అట్లీస్ట్ నా కొడుకు నా బిడ్డ దయ వల్ల నేను రాసుకోవాల్సి వచ్చింది. దీని మీద నేను ముగ్గులు వేయడానికే వాడుతున్నా వాళ్ళ దానికంటే ఎక్కువ. ఇలాంటిదే పెద్దది కూడా ఉంది, కాకపోతే ఇది చిన్నది వచ్చింది కదా. కిన్ని పాపకు ఉపయోగపడుతుంది. ఇద్దరు కొట్టుకోకుంటారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఫుల్ కొట్టుకుంటారని అనుకుంటే నేనేమో అనుకున్నా, కానీ మా ఊళ్ళో కిన్ని పాప ఇంతకుముందు మంచి కామ్గా ఉండేది, కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. అన్నకు కావాలన్నది చెల్లెకి కావాలంటది, చెల్లెకి కావాలన్నది అన్నకు కావాలంటది. మరీ తనైతే బాగా అజ్జకారు చేస్తుంది. ఇంక ఇవన్నీ స్కెచెస్, బుక్స్, ఎరేజర్ బాగా ఉన్నాయి, అన్ని బాగా ఉపయోగపడతాయి. ఇట్లా యూస్ఫుల్ అయ్యే ఇస్తే భలే మంచిగా అనిపిస్తుంది. ఇది కొంచెం సిటీ కదా మేము ఉండేది, ఎక్కువ గిఫ్ట్లే ఎక్కువ వచ్చినాయి, కట్నాలు అంతేం రాపియరు. ఇచ్చిన మనీ చేతిలో గిఫ్ట్ ప్యాక్లలో ఉంటుంది కదా, గిఫ్ట్ అందులో ఇచ్చారనమాట. తర్వాత అయితే ఇలాంటి చిన్న స్టఫ్ చూస్తే బాగా అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఏం కొనుక్కోలేము కదా, ఇలా వీళ్ళు మన పిల్లల ద్వారా ఇలాంటి మస్తు ఎంజాయ్ చేస్తాం. ఈ చిన్న ఎరేజర్ ఎంత క్యూట్గా ఉందో, ట్రాక్టర్ది ఉంటుంది కదా టైర్, అట్లా వచ్చింది. వాళ్ళ క్యూట్గా ఉంటాయి ఇలాంటి స్టఫ్. చిన్నపిల్లలు ఏ మదర్కైనా వాళ్ళ చిన్నప్పుడు కొనుక్కోలేనివన్నీ వాళ్ళ పిల్లలకు కొనిచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నాలానే మీలో ఎవరైతే ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఎగ్జాక్ట్గా ఏదైతే కొనుక్కోలేకపోయినా ఇప్పుడు మా పిల్లల పేరు చెప్పి డెఫినెట్గా కొనుక్కుంటా. మా ఆయన ఉంటే నువ్వేమన్నా చిన్నపిల్లవా, నీకెందుకు వాళ్ళు ఆడుకుని వెళ్ళలేదని అంటాడు. ఇంకా ఏది చేసినా చేయకపోయినా పేర్లు మాత్రం కంపల్సరీగా చూడాలి. తర్వాత మనం పెట్టాలి కదా. కూడా సగం మంది నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు మాక్సిమం కట్నాలే వేసిర్రు, అంటే గిఫ్ట్ ప్యాకింగ్ లో డబ్బులు పెట్టించారు. వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ తాలూకు అనమాట. అందరూ ఎక్కువ శాతం గిఫ్ట్లు ఇచ్చారు వాళ్ళ సైడ్ మొత్తం. ఈ పేర్లు కూడా నాకు అర్థం కావట్లేదు, అంతా మిక్సింగ్ రైటింగ్ లో వేసిర్రు. రాధాకృష్ణుల బొమ్మ ఇదైతే నేనే మా ఇంట్లో ఒక్కట్లేదు, డెఫినెట్గా ఈ మధ్యలో ఎప్పుడో ఒకటి తీసుకోవాలనుకున్నా. ఆ దేవుడే మా ఇంట్లోకి వచ్చింది అనిపించింది ఇది చూడంగానే. ఎందుకు ఎప్పటి నుంచో రాధాకృష్ణుల బొమ్మ తీసుకుందాం అనుకుంటున్నా, ఇట్లా మంచి బెడ్రూమ్లో పెడదాం అనుకుంటున్నా, అస్సలు కుదరతలేదు. కాకపోతే ఇంకా మంచిది తీసుకోవాలనిపించింది. కాకపోతే ఇట్స్ ఓకే, ఒకటో రెండో. తర్వాత మేము అటు ఇటు తిరిగే వాళ్ళం కదా, ఒక ఆడ షిఫ్ట్ ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఖరాబ్ అయిపోతాయి అటు ఇటు షిఫ్ట్ చేసేటప్పుడు. ఏమైనా సామాన్లు కొనాలంటే భయం అవుతుంది, ఎక్కడ ఖరాబ్ అవుతాయి అని. మనం సొంతంగా ఒక ఇల్లు తీసుకున్నాక అందులో అప్పుడైతేనే సామాన్లు తీసుకుందాం అనుకున్నా, కానీ ఎక్కడ అట్లా కుదరదు కదా. ఖరాబ్ అయినా పర్లేదు కొంటరే ఉంటాం అన్నట్టు ఉంటుంది మన ఆడవాళ్ళ మైండ్ సెట్. ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్లుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, బెదురు పెట్టేటట్టు కలర్ కాకుండా ఇంత ఫైన్గా అనిపిస్తాయి. కొన్ని కమెంట్ చేయండి. ఓపెన్ చేయకముందే ఏంటిదో నేనైతే ఫ్రాక్ అనుకుంటున్నా, మీరేమనుకుంటారో కమెంట్ చేయండి. అసలు ఈ గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం చాలా పెద్ద టాస్క్. ఇదంతా తీసేసరికి ఒక బస్సెడ్ వెళ్ళింది. మొత్తం కవర్లు అన్ని పేపర్లు కవర్లు. ఇది ఓపెన్ చేస్తే ఏంటిది, వాచ్ ఇందులో ఉన్నది. ఇచ్చిన వాళ్ళు ఎవరో మంచి టైమింగ్ సెన్స్ ఉన్నట్టుంది, అందుకోసం వాచ్ ఇచ్చిర్రు. ఎలాగో కొంచెం టైం ఊకి ఉపయోగపడుతుంది కదా, ఊకి దానికెళ్ళి చూస్తాం కానీ ఇచ్చినట్టుంది. ఇప్పటి నుంచి టెడ్డీ బేర్లు స్టార్ట్ అనమాట. ఇక అమ్మాయి బర్త్డే అయితే మ్యాక్సిమం టెడ్డీ బేర్లు, అబ్బాయి బర్త్డే అయితే కార్లు ఇవే ఉంటాయి, జీపులు. నాకు తెలిసి టెడ్డీ బేర్లు ఒక 3-4 వచ్చినట్టుంది. మా ఇంట్లో ఇప్పటివరకు ఫుల్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, ఇంటి నిండా టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ డెకరేషన్కి మంచిగా పనికొస్తుంది. కాకపోతే ఇది మస్తు సాఫ్ట్గా ఉంది, కాస్ట్ బాగానే అయినట్టుంది, చాలా క్యూట్గా అనిపించింది. ఉన్న వాటిలో సాఫ్ట్ టాయ్స్ ఇది బాగా అనిపించింది నాకు. గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. మీకు ఇట్లా టెడ్డీ బేర్ షేప్ లో ఉన్నాయని టెడ్డీ బేర్లైనా లాస్ట్కి ఓపెన్ చేద్దామని అయితే పక్కకు పెట్టిన. ఇందులో ఉన్నాయి తీయాలని నాకు మస్తు క్యూరియాసిటీ ఉంది. అసలు ఇందులో ఏముంటుంది అంటే చూద్దాం ఏముందో. నాకు తెలిసి ఫోటో ఫ్రేమ్, ఓకే ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అనమాట. కాకపోతే ఇది ఇస్తే బాగానే ఉంటుంది, కానీ వాటిలో ఫొటోస్ మనం కస్టమైజ్ చేయించుకోవాలి ఇంత సైజ్ అని, అదో పెద్ద టాస్క్. ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఫోటో ఫ్రేమ్ మా ఫ్రెండ్ పెళ్ళికి ఇచ్చినాం అనుకుంటే, అప్పుడు మేము చిన్నోళ్ళము
పెళ్ళికో ఫంక్షన్కి ఇచ్చినాం. ఇక చిన్నోళ్ళు ఇదేం పెద్ద టెడ్డీ బేరు కూర్చోట్లేదు, అది అసలు పడిపోయే ఉంటుంది, దాన్ని తగిలియాలి జస్ట్ అంతే, కూర్చోబెట్టలేము. ఇది వెనక ఫ్లష్ చేసిస్తే ముందు కలర్స్ అంటే ఏంటి లైట్స్ వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అనే వచ్చిన థీమ్ అనమాట. ఇది చిన్నగా ఉంది కానీ కొంచెం ఆ థీమ్ రావడం వల్ల కొంచెం యూనిక్గా ఉంది అంతే. కొంచెం ముందు రోజ్ ఫ్లవర్లో లైట్స్ వచ్చినాయి, నాకు తెలియదు అట్లా లైట్స్ వస్తాయని. మొన్న ఈ మధ్యలో ఫ్లష్ చేస్తే వెనక లైట్స్ వచ్చినాయి, అప్పుడే లైట్లు వస్తాయని అయితే తెలియదు. ఇంకా తర్వాత ఇదేదో భారీగా ఉంది గిఫ్ట్, ఓపెన్ చేద్దాం ఏముందో. నాకు తెలిసి డ్రెస్ అనుకుంటా, మంచి గట్టిగా ప్యాక్ చేసారు, వాళ్ళే చేసినట్టుంది. పేర్లు కూడా రాయలేదు దీని మీద, ఎవరు అనుకోవాలో ఏమో. ఈ బాక్స్ వచ్చేసి నా రింగ్స్, కలర్ఫుల్ రింగ్స్ ఉంటాయి కదా అవన్నమాట. వీటితో ఆడుకునే తక్కువ, ఇంటి నిండి వేసేది ఎక్కువ. ఇప్పటికే 2 ఉన్నాయి, ఇంక ఇది ఒకటి అనమాట. ఇది అసలు వాళ్ళు వేసేదేమో కానీ మనం ఫజిల్స్ని ఫస్ట్ డిన్ను పుట్టినప్పుడు దీనికి ఒక స్టోరీ అనమాట. ఎంత ఆడుకుంటాడో, ఎంత ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటాడానికి ఉన్నా కానీ ఏం లేదు, అంత డొల్ల అంత ఎక్కడిదక్కడికి వేసేసి ఇంటి నిండి వేసేస్తాడు. నాకు తెలిసి ఈ గిఫ్ట్ కన్ఫామ్గా ఫోటో ఫ్రేమ్ అయి ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ ఆర్ రాధాకృష్ణుల ఫ్రేమ్ చూడాలి. నేనైతే మ్యాక్సిమం రాధాకృష్ణుల బొమ్మే అనుకుంటాను, ఎందుకంటే మమ్మల్ని ఏం ఫోటోలు ఎవరు అడగలేదు పాప ఫోటోలు పంపివని చెప్పి. కాకపోతే అది కిన్నిగాడి ఫోటోవే అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎవరికి ఫోటోలు పంపించలేదు. ఎక్కడిదో ఏమో వాళ్ళ అక్క వాళ్ళు ఎట్లా తీసుకుర్రు, మా ఇంటి పక్కన శ్రీలతక్క రాజు అనేవాళ్ళు తీసుకురు అనమాట. ఎంత క్యూట్గా ఉందో అసలు. 4 ఫోటోలు కలిపి ఒక దాంట్లో పెట్టారు. డిన్ను కూడా ఇంతకుముందు పెద్ద సైజు నుంచి ఫస్ట్ బర్త్డే వరకు ఎన్ని స్పెషల్ ఫొటోస్లు ఉన్నాయి అవన్నీ పెద్దగా చేపించిన. వాళ్ళ దగ్గర 20 to 30 ఫొటోస్ ఉంటాయి. అది నేను ఫస్ట్ నుంచే చేపిద్దాం అనుకున్నా. ఇక మా అత్త కొడుకు నేను అట్లా చెప్పిన అలా తీసుకురమ్మని చెప్పి, సో తనే ఇంకా కొంచెం డిఫరెంట్గా చేసి తీసుకొని వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది ఆ ఫోటో. నేను తర్వాత ఎప్పుడైనా హోమ్ టూర్ చేసేటప్పుడు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ పెద్ద ఫ్రాకులు, ఇంత చిన్నపిల్ల అసలు ఏదో ఇవి ఎప్పుడేయాలో ఏమో. ఇక ఇది వచ్చేసి బయట నుంచి చూస్తుంటే అర్థమైపోతుంది, టెడ్డీ బేర్ క్యూట్ అండ్ యూనిక్గా ఉంది. పింక్ కలర్, అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఇష్టం కదా. చూడాలి కిన్ని పాప ఏమాత్రం ఆడుతుందో, కొంచెం పెద్ద అయినాకనే ఆడుతుందో లేదో. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఇది కూడా యూనిక్గా ఉంది, బాగుంది. కొంచెం వైట్ కలర్లో ఎప్పుడైనా క్రిస్మస్కి అలాంటి టైంలో వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం అల్కాగా ఉంది అనమాట, డైలీ యూస్కి వాడచ్చు కానీ బాగానే ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నగా మంచి ప్యాక్ చేసారు, క్యూట్గా ఉంది. ఇలా ఏదో ఒక డాల్ అయి ఉంటుంది, చిన్నది బేబీ డాల్ అనుకుంటున్నా. కానీ ఓపెన్ చేసి చూస్తే అలా 3 ముక్కలు ఉంది. అదేంటి ఇది ఏమైనా పగిలింది ఇచ్చిరా అనుకున్నా కానీ, కాకపోతే తర్వాత సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత అది మొత్తం ఇట్లా లైట్స్ వచ్చి ఇల్లంతా తిరుగుతుంది అనమాట. లిటరల్లీ ఈ బొమ్మ జస్ట్ 2 days వచ్చింది. వాళ్ళ చేతులు అస్సలు ఆగదు, జస్ట్ షో కేస్కే పెట్టాల్సి వచ్చింది. అది ఒక్క ఇసురేసుడికే అది 3 పాటలు వచ్చింది. తర్వాత వీళ్ళు కూడా కిన్ను కూడా దాన్ని 4 పాటలు చేసి పక్కకు పెట్టిర్రు. ఇట్లాంటివి కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇట్స్ ఓకే, మన గిఫ్ట్ వచ్చింది కాబట్టి వాడాలి కాబట్టి. కానీ ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేసారు. ఆ సాంగ్స్ వస్తూ మొత్తం లైట్స్ వస్తూ తిరుగుతుంది కదా. కిన్నిగాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఫస్ట్ 2 days ఫుల్ ఎగ్జైట్ అయిందనమాట, ఈ లైట్స్ ఏంది ఇది ఇట్లా తిరుగుతుందని. ఇది డిన్ను అప్పుడు మేము ఎక్కువ టాయ్స్ తీసుకున్నాం కానీ కిన్ని పాప అప్పుడు తీసుకోలేదు. నాకు నో యూజ్ అనిపించింది, దాన్ని ఆడేది లేదు ఏం లేదు, ఇంటి నిండి వేస్తారు. మనం ఎన్ని టాయ్స్ కొన్నా వాళ్ళు వచ్చి కిచెన్ రూమ్లోకి వచ్చి అంట్లతోనే గిన్నెలతోనే ఆడతారు. టాయ్స్ అన్ని పక్కకి అనమాట. కానీ ఈ బొమ్మ చాలా క్యూట్గా ఉంది, నాకు కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. బాగానే ఎంజాయ్ చేసిరు ఇద్దరు కలిసి. కానీ ఇది కొంచెం ప్లాస్టిక్ టైప్ కదా, ఎమ్మటే పగిలిపోయింది మొత్తం లైట్స్ తోటి. అందులో ఒకటి దీనికి సెల్స్ కూడా జస్ట్ ఎగ్జాక్ట్గా 2 days వచ్చింది, మళ్ళీ కొత్త సెల్స్ వేసినా అది పని చేయలేదు. ఇలాంటి టాయ్స్ ఇస్తే ఫస్ట్ మనమే చిన్నపిల్లలం అయిపోతాం, అంత మంచిగా అనిపిస్తాయి. కాకపోతే ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం కష్టం అనమాట. అది ఇంకా అల్లరి పిల్లల వాటిలలో ఎక్కువ అస్సలు ఉండదు. ఇంక అయిపోయినాయి, లాస్ట్ అనమాట. ఇదే లాస్ట్. నాకు తెలిసి ఇది డ్రెస్సే, ఇది ఫ్రాక్ అనమాట. ఇది కాటన్ ఫ్రాక్. ప్రస్తుతానికి వేయాలంటే ఈ ఒక్క ఫ్రాకే ఉపయోగపడుతుంది, అంటే ఆమె సైజుకి ఇది సరిపోతుంది. మిగతా చాలా పెద్ద నెక్స్ట్ ఇయర్కి వేసేది. కానీ చాలా బాగుంది. ఇది సిసింద్రి డ్రెస్ టైప్ అనమాట. ఇక దీంతో లాస్ట్ అనమాట. నాకు వీటన్నిటిలో నచ్చిన గిఫ్ట్ అలా కిన్ని పాప ఫ్రేమ్ అనమాట. దాని తర్వాత ఒక సాఫ్ట్ టాయ్, చాలా బాగుంది. అదైతే బాగా డిజైన్ చేసారు. కిన్ని పాప డిన్నులానే చాలా ఫొటోస్ పెట్టిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇద్దరికి సేమ్ అయితే బాగోదు కదా. ఓకే, కిన్ని పాపది ఒక్కదాంతే సింగిల్గా పెద్దది చేపిద్దాం అనుకున్నా. పోనీలే డిన్నుకి కిన్నికి సేమ్ ఈ మగ్గుట్ లేనట్టుగా ఈ మగ్గుట 4 ఫొటోస్ కలిపి ఉన్నాయి కదా. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పటిదాకా బాగానే తీసినా కానీ ఇవన్నీ చదరాలంటేనే పెద్ద టాస్క్. తీసేదాకా మంచిగా యాక్టివ్గా అనిపిస్తుంది. ఇవన్నీ చదివేటప్పుడు ఎక్కలే నీరసం వస్తుంది. వీటన్నిటి గిఫ్ట్లలో ఏ గిఫ్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ నచ్చింది, దీని తర్వాత ఒక సాఫ్ట్ టాయ్ నచ్చింది. అన్ని బాగున్నాయి కానీ కొంచెం స్పెషల్. మైండ్లో ఇప్పుడు ఇవి ఎక్కడ సెట్ చేయాలని అసలు రన్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ పెడడానికి ప్లేస్ లేదు, అన్ని ఎక్కడికక్కడికి నిండిపోయినాయి. చాలా వరకు అన్ని లోపల పెట్టేసిన టాయ్స్ కూడా అవి ఉంటే అన్ని ఖరాబ్ చేస్తారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.